హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అనేది తెలుసుకుందాము. ఓకే. అంటే హౌ టు క్రియేట్ వేరియబుల్స్, వాట్ ఈస్ వేరియబుల్స్, హౌ టు యాక్సెస్ ద డేటా ఇన్ ద వేరియబుల్స్ అనేది తెలుసుకుందాము. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ గోయింగ్ టు హౌ టు క్రియేట్ వేరియబుల్స్ మనకేంటంటే అసలు వేరియబుల్స్ అనేది ఏంటిదనేది తెలియాలి కదా! అది ఏంటంటే వేరియబుల్స్ అనేది ఏమీ లేదండి. ఒకవేళ మనం ఏమైనా డేటాని స్టోర్ చేసుకొని, ఫ్యూచర్‌లో ప్రోగ్రామింగ్‌లో ఎక్కడైనా యూజ్ చేసుకోవాలనుకుంటే, అప్పుడు మనం ఏంటంటే వేరియబుల్స్ అనేది యూజ్ చేసుకుంటాము కాన్సెప్ట్. ఓకే. లెట్ మీ రిపీట్ అగైన్. ఒకవేళ మనం ఏమైనా డేటాని స్టోర్ చేసుకొని, ఫ్యూచర్‌లో ప్రోగ్రామ్‌లో ఆర్ కోడ్‌లో గాని ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటే, దెన్ వి విల్ గో ఫర్ ద వేరియబుల్స్ కాన్సెప్ట్ అనమాట. లెట్ మీ రైట్ ద డెఫినిషన్. వేరియబుల్ మీన్స్ టు ఓకేనా? టు స్టోర్ ద డేటా అన్నమాట. ఏమైనా డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటే వి విల్ యూజ్ ద వేరియబుల్స్ కాన్సెప్ట్. ఓకే. ఇన్ జావా స్క్రిప్ట్ మనకేంటంటే 3 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి ఈ క్రియేట్ చేయడానికి. ఓకేనా? వేరియబుల్స్‌ని క్రియేట్ చేయడానికి మనకి జావా స్క్రిప్ట్‌లో 3 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. ఒకటొచ్చేసి లెట్, దెన్ ఇంకొకటొచ్చేసి కాన్స్ట్, ఇంకొకటొచ్చేసి వార్. ఇలా మనకేంటంటే 3 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. ఏమైనా వేరియబుల్‌ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే. ఓకేనా? ఏమైనా డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా మనకి 3 అప్రోచెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి తెలుసుకుందాము ఇన్ డీటెయిల్‌గా. నౌ ఫస్ట్ వన్ వచ్చేసి లెట్. ఈ లెట్ ఏంటంటే సో, ఈ లెట్ అనేది ఇంట్రడ్యూస్ ఇన్ ద ES6 వెర్షన్. ఓకేనా? సారీ. ES6 వెర్షన్‌లో ఈ లెట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. లెట్ అనేది ES6 వెర్షన్‌లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. ఈ లెట్‌ని యూజ్ చేసుకొని మనం వేరియబుల్‌ని ఎలా క్రియేట్ చేసుకుంటామంటే, లెట్ మీ ఓపెన్ ద విజువల్ స్టూడియో. ఓకే. నా విజువల్ స్టూడియో నేను ఓపెన్ చేసుకున్నాను. సో, ఒక HTML ఫైల్ తీసుకొని స్క్రిప్ట్ అనేది లింక్ చేశాను. దెన్ ఐ యామ్ రైటింగ్ ద కోడ్ ఇన్ ద స్క్రిప్ట్ ఫైల్. ఓకే. నౌ ఫస్ట్ వచ్చేసి లెట్. ఈ లెట్ అనేది చెప్పాను కదా! ES6లో ఇంట్రడ్యూస్ చేశారు. లెట్‌ని యూజ్ చేసుకొని మనం వేరియబుల్‌ని ఎలా క్రియేట్ చేసుకుంటామంటే, లైక్ ఓకే. లెట్. ఈ లెట్ అనేవి ఏం లేదండి. ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. రిజర్వ్డ్ వర్డ్స్. జావా స్క్రిప్ట్‌లో ఏంటంటే పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ చేయటానికి ఇయన్నీ రిజర్వ్ చేసుకున్నారనమాట. ఇవి నార్మల్‌గా మనం యూజ్ చేసుకోలేము. ఓకేనా? నార్మల్‌గా యూజ్ చేసుకోలేము. ఇవన్నీ పర్టిక్యులర్‌గా జావా స్క్రిప్ట్‌లో రిజర్వ్డ్ అయిపోయినాయి. ఓకే. ఇవన్నీ పర్టిక్యులర్‌గా జావా స్క్రిప్ట్‌లో రిజర్వ్డ్ అయిపోయినాయి. వి కెన్ నాట్ యూజ్ దెమ్. ఓన్లీ ఏమైనా డిఫైన్ చేయటానికి ఓకేనా? యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు వేరియబుల్‌ని డిఫైన్ చేయడానికి లెట్ ఒక అప్రోచ్ అని చెప్పాను గదా! సో, లెట్ యూజ్ చేసుకొని మనం వేరియబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. లెట్ వేరియబుల్ నేమ్ సమ్ ఏదో ఒకటి నేమ్ ఇచ్చుకోండి. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 22 అనివ్వండి. ఇచ్చాను. ఓకే. సో, లెట్ మీ కాపీ దిస్ సింటాక్స్. ఓకే. లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. సో, యాహ్! ఇదొచ్చేసి నేనిప్పుడు రాసాను గదా! ఫస్ట్ లెట్ అనేది ఏంటిది? చెప్పాను. లెట్ అనేది కీవర్డ్. ఓకేనా? అంటే రిజర్వ్డ్ వర్డ్స్. వి కెన్ నాట్ యూజ్ దెమ్. ఓకే. ఏమైనా డిఫైన్ చేయటానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే. కీవర్డ్ అని చెప్పండి. దెన్ ఏదైతే ఏజ్ ఉందో అదేంటంటే వేరియబుల్ నేమ్. ఇప్పుడు ఒక డేటాని మనం స్టోర్ చేస్తున్నాం గదా! అండ్ ఆ డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే యూజింగ్ దిస్ నేమ్ ఓన్లీ వి కెన్ యాక్సెస్. ఓకేనా? ఒక వాల్యూని మనం ఇప్పుడు స్టోర్ చేసుకుంటున్నాము 22 అని. అండ్ ఆ వాల్యూని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఈ నేమ్‌ని యూజ్ చేసుకునే మనం ఈ వేరియబుల్ నేమ్ యూజ్ చేసుకునే మనం ఈ డేటాని యాక్సెస్ చేసుకోగలం. ఓకే. నౌ ఇంకొకటి 22 అని ఇచ్చాను. 22 అంటే డేటా అన్నమాట. ఓకేనా? డేటా. యాహ్!
సో, లెట్ అనేది కీవర్డ్, ఏజ్ అనేది వేరియబుల్ నేమ్, 22 ఏదైతే ఉందో అది డేటా అనమాట. బ్యాక్ ఎండ్ అంటే సమ్ మెమరీలో ఏంటంటే మనకి ఎలా క్రియేట్ అవుతదంటే, ఇట్లా ఒక బాక్స్‌లాగా క్రియేట్ అయిపోయి ఓకే. అండ్ ఆ బాక్స్‌లో వాల్యూ అనేది స్టోర్ అవుతది. ఓకేనా? ఆ బాక్స్‌లో 22 అనే వాల్యూ అనేది స్టోర్ అయిపోయిద్ది. ఆఫ్టర్ దట్ ఈ బాక్స్ ఏజ్ అనే నేమ్ ఓకేనా? వేరియబుల్ నేమ్ అనేది ఈ బాక్స్‌కి పాయింట్ ఔట్ అవుతదనమాట. లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో, ఇలా ఏంటంటే పాయింట్ ఔట్ అవుతదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ మనం ఈ డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే త్రూ దిస్ ఏజ్ అనే వేరియబుల్ నేమ్‌ని యూజ్ చేసుకొని మనం ఈ డేటాని యాక్సెస్ చేసుకోగలం. ఓకే. నౌ లెట్ మీ రైట్ ఇట్ హియర్. కన్సోల్.లాగ్ ఏజ్ అని ఇస్తాను. సో, చెప్పాను నేను ఫస్ట్ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మనం ఏమైనా ప్రింట్ చేయాలనుకుంటే కన్సోల్‌లో వి విల్ యూజ్ ద కన్సోల్.లాగ్ ఓకే. నౌ ఇప్పుడు నేను ఈ వాల్యూ కావాలనుకుంటున్నాను. సో, ఈ వాల్యూని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఈ వేరియబుల్ నేమ్‌ని యూజ్ చేసుకొని నేను యాక్సెస్ చేసుకోగలను. ఓకే. లెట్ మీ గో టు ద కన్సోల్. చూసారా నాకు 22 అని వచ్చింది. ఓకే. లెట్ మీ క్రియేట్ అనదర్ వేరియబుల్. లెట్ నేమ్ ఈస్ ఈక్వల్స్ టు సమ్ XYZ ఇలా ఇచ్చాను. అండ్ సేమ్ ప్రొసీజర్ రిపీట్ అవుతది. ఇక్కడ నేను ఇప్పుడు ఏదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. సో, లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు XYZ అని ఇచ్చాను. లెట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ సేమ్ కీవర్డ్ అనమాట. లెట్ ఈజ్ ఏ కీవర్డ్. ఓకే. దెన్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్. ఓకే. నౌ XYZ అనేవి డేటా. XYZ అనేవి డేటా అనమాట. ఓకే. అగైన్ ఇట్లా ఒక చిన్న కంటైనర్ లాగా క్రియేట్ అయిపోయి ఈ కంటైనర్‌లో మనకి XYZ అనేది స్టోర్ అవుతది. XYZ అనేది స్టోర్ అవుతది. ఆఫ్టర్ దట్ ఏదైతే నేమ్ ఉందో దట్ విల్ బి పాయింటింగ్ టు ద డేటా అనమాట. ఓకే. ఇలా పాయింట్ ఔట్ అవుతదనమాట. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే వేరియబుల్స్‌ని క్రియేట్ చేసుకొని అండ్ యాక్సెస్ అనేది ఇలా చేసుకుంటాము. లెట్ మీ రైట్ ఇట్ కన్సోల్.లాగ్ ఓకే. దెన్ నేమ్. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే నాకు నేమ్ వచ్చేసి XYZ అని వచ్చింది. మనం ఇంకొకలాగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే లెట్ ఇంట్రో ఈ వేరియబుల్స్‌ని మనం కంబైన్ కూడా చేయొచ్చు. ఏజ్ అండ్ నేమ్‌ని కూడా మనం కంబైన్ కూడా చేయొచ్చు. అదెలా అంటే లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఇంట్రో అని ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నానండి. ఓకేనా? ఓకే. స్ట్రింగ్‌లో నేనేంటంటే మై నేమ్ ఈజ్ ఓకే. దెన్ ప్లస్ అని పెట్టి ఓకేనా? అంటే ప్లస్ నేమ్ అని ఇచ్చాను. సో దట్ ఏంటంటే మై నేమ్ ఈజ్ ప్లస్ అండ్ ఇక్కడ నేమ్‌లో ఏదైతే వాల్యూ ఉండిద్దో ఓకేనా? అంటే XYZ ఏదైతే ఉందో వేరియబుల్‌లో XYZ ఉండిద్దో ఆ వాల్యూ ఇక్కడ తెచ్చుకుండిద్ది. అంటే మై నేమ్ ఈజ్ XYZ అని వచ్చింది ఇక్కడ. లెట్ మీ కన్సోల్ ఇట్. ఇంట్రో. నేను ఎప్పుడైతే ఇంట్రో చేశాననుకోండి మై నేమ్ ఈజ్ XYZ అని వచ్చింది ఇలా. ఓకే. సో, మనం ఇలా ఏంటంటే వేరియబుల్స్‌ని యాడ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏంటంటే కంబైన్ కూడా చేసుకోవచ్చు. అండ్ అగైన్ లెట్ మీ షో యూ ప్లస్ అండ్ ఓకే. గివ్ మీ లెట్ మీ ఓకే. అండ్ మై ఏజ్ ఈజ్ అగైన్ ఐఎమ్ ప్లస్ యాడ్ ఏజ్ ఓకే. సో, ఇలా ఇచ్చాను. ఇక్కడ నాకు చూస్తే మై నేమ్ ఈజ్ XYZ అండ్ మై ఏజ్ ఈజ్ 22 ఓకే. సో, ఇలా ఏంటంటే మనం వేరియబుల్స్‌ని కంబైన్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే
ఏదైతే నేను ఏజ్ ఇక్కడ పెట్టుకున్నానో, ఈ ఏజ్ వాల్యూని మార్చాలనుకుంటున్నాను. ఓకేనా? ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 22 అని నేను ఇట్లా పెట్టాను గదా! సో, వీటిని నేనేమైనా మార్చాలనుకుంటే ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అని ఇచ్చేయొచ్చు. ఓకే. సో, కన్సోల్ డాట్ లాగ్ చేస్తే ఏజ్ అని ఫస్ట్ నాకు ఏమొచ్చిద్దంటే చూడండి. ఫస్ట్ 22 వచ్చింది. దెన్ ఆఫ్టర్ దట్ 30 అని వచ్చింది. ఎందుకు 22 వచ్చింది? ఇక్కడ నేను చేంజ్ చేశాను కదా! అంటే సీ ఫస్ట్ మీరేం చేశారు? లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 22 అని ఇచ్చాను ఇక్కడ. దెన్ ఆఫ్టర్ దట్ కన్సోల్ డాట్ లాగ్ ఏజ్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు ఏజ్‌లో ఎంతుంది వాల్యూ? 22 ఉంది కాబట్టి ఈ 22 అనేది ప్రింట్ అయిపోయింది. లేటర్ దట్ నేనేం చేశాను? ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అని పెట్టాను. అండ్ ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఏజ్ అని ప్రింట్ చేశాను. నాకు ఇక్కడ ఏజ్‌లో ఎంతుంది ఇప్పుడు? 30 ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకు 30 అని ప్రింట్ చేసిందనమాట. ఇలా మనం ఏంటంటే వేరియబుల్స్ యొక్క డేటాని కూడా అంటే వాల్యూని కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. ఏదైతే ఇక్కడ మనం వాల్యూ ఫస్ట్ బిగినింగ్‌లో ఇస్తున్నామో వాటిల్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ సీ నేను చెప్పాను కదా ఇందాక లెట్ అనేది రిజర్వ్డ్ వర్డ్స్. అంటే వి కెన్ నాట్ యూజ్ దెమ్ అని. లెట్‌లీ ఫర్ యూ లెట్ లెట్ ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. అండ్ కన్సోల్ డాట్ లాగ్ లెట్ అని ఇచ్చాననుకోండి. ఇక్కడ చూస్తే నాకు ఎర్రర్ వచ్చింది. లెట్ ఈస్ డిజేబుల్డ్ యాస్ ఏ లెక్సికల్ బౌండ్ నేమ్. ఓకే. సో, అంటే ఏంటంటే ఇవి జావా స్క్రిప్ట్‌లో రిజర్వ్డ్ వర్డ్స్ అనమాట. రిజర్వ్డ్ వర్డ్స్. వి కెన్ నాట్ యూజ్ దెమ్. వి కెన్ నాట్ యూజ్ దెమ్ యాస్ ఏ వేరియబుల్ నేమ్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏమైనా వాల్యూ పెట్టుకోవాలనుకుంటే కీవర్డ్స్ లేనివి పెట్టుకోవాలి. లైక్ నేమ్, ఓకే. లైక్ ఏజ్, ఓకే. లైక్ మై ఏజ్ ఇలా మనం ఏంటంటే పెట్టుకుంటామనమాట. కీవర్డ్స్ అనేది ఎప్పుడు మనం వేరియబుల్ నేమ్స్ కింద అసైన్ చేసుకోలేము. ఓకే. అండ్ ఇంకొకటొచ్చేసి వేరియబుల్స్ నేమింగ్స్ ఎలా ఇస్తాము? ఓకేనా? వేరియబుల్స్ నేమింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఓకే. లెట్ మై ఏజ్ అని ఇచ్చాననుకోండి. ఇలా ఇస్తారు కదా! సో, ఇదేంటంటే క్యామెల్ కేస్ అంటారు. ఓకేనా? క్యామెల్ కేస్ అంటాం. అంటే ఏం లేదండి. సో, మై అనేది ఫస్ట్ స్మాల్‌లో ఉంది. ఓకే. దెన్ లేటర్ దట్ ఏజ్ అనేది ఏదైతే ఉందో ఏ అనేది క్యాపిటల్ లెటర్‌లో వచ్చింది. మనం ఎప్పుడైతే ఇలా రాస్తామో వి విల్ కాల్ ఇట్ యాస్ ఎ క్యామెల్ కేస్. ఓకే. సో, మెయిన్‌లీ మనం ఏంటంటే ఇలా యూజ్ చేస్తాము. లేదంటే ఇలా కూడా యూజ్ చేస్తాము. లెట్స్ సే మై అండర్ స్కోర్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఓకేనా? అండర్ స్కోర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం అండర్ స్కోర్స్ స్టార్టింగ్‌లో యూజ్ చేసుకోకూడదు. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఓకే. లెట్ మీ లాగ్ దిస్ ఏజ్. ఓకే. ఇట్ వాస్ గెట్టింగ్ రైట్. యాహ్! సో, అండర్ స్కోర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే డాట్స్ ఐ థింక్ యాహ్! డాట్ అనేది యూజ్ చేసుకోకూడదు. ఓకే. అండర్ స్కోర్స్ అనేది వి కెన్ కీప్ ఇట్ స్టార్టింగ్‌లో అండర్ స్కోర్ పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఇట్లా న్యూమరికల్ వాల్యూస్ పెట్టుకోకూడదు. ఓకేనా? 1, 2, 3 అని పెట్టుకోకూడదు. జస్ట్ ఓన్లీ క్యారెక్టర్స్ అనమాట. అంటే ఏబీసీ. అట్ ద రేట్ కానీ, ఆర్ ఎల్స్ హాష్ కానీ, ఆర్ ఎల్స్ ఎండ్ గానీ ఇవి మనం పెట్టుకోలేము. ఓకే. స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టుకోలేము. జస్ట్ నార్మల్ క్యారెక్టర్స్ ఉండవు. ఏబీసీ ఇవి మాత్రం మనం పెట్టుకోగలం. ఆర్ ఎల్స్ అండర్ స్కోర్. ఓకే. సో, మెయిన్‌లీ మనం ఏంటంటే ఇట్లా డిక్లేర్ చేసుకుంటాం అనమాట. యాహ్! వేరియబుల్ నేమింగ్స్ అనేది ఇట్లా ఇచ్చుకుంటాము. సో, దీనికొచ్చేసి స్పెషల్‌గా ఒక వెబ్‌సైట్ ఉంది. నేను అది డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా రిఫర్ చేయాలనుకుంటే ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో యూ కెన్ గో అండ్ రిఫర్ దట్. ఓకే. యాహ్! లెట్స్ కంటిన్యూ. ఇది ఇక్కడి దాకా ఏంటంటే లెట్ గురించనమాట. ఓకే. దెన్ ఇంకొకటొచ్చేసి కాన్స్ట్ ఓకే. సేమ్ కాన్స్ట్ కూడా ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ES6 వెర్షన్ ఓన్లీ. ఓకేనా? సేమ్ కాన్స్ట్ కూడా ES6 వెర్షన్‌లోని యూజ్ చేశారు. ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. దెన్
కాన్స్ట్‌ని యూజ్ చేసుకొని మనం ఎలా డిక్లేర్ చేస్తాము వేరియబుల్స్‌ని. సో, నేను కంటిన్యూయస్‌గా 2 వర్డ్స్‌ని రిపీట్‌గా వాడుతాను అన్నా గదా! లైక్ డిక్లేర్ అండ్ ఇనిషియల్ అని. డిక్లేర్ అండ్ ఇనిషియల్. లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఇనిషియలైజేషన్. ఈ 2 వర్డ్స్ ఏంటంటే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ నేమ్ అని ఇచ్చానండి. ఓకేనా? సో, ఇదేంటంటే డిక్లరేషన్ కింద వచ్చేది. అంటే దీని లోపల ఏం వాల్యూ లేదు. ఓకేనా? ఇదేంటంటే డిక్లరేషన్ అవుతది. వెరాజ్ నేను ఏమైనా వాల్యూని అసైన్ చేస్తే లెట్స్ సే నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా? ఇలా ఏమైనా ఇచ్చాననుకోండి దాన్ని ఇనిషియలైజేషన్ అంటాము. ఓకేనా? ఏమైనా వాల్యూస్‌ని మనం వేరియబుల్‌లో స్టోర్ చేస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అంటాము. ఓకే. ఏమైనా వాల్యూని మనం ఏమి ఇవ్వకపోతే దెన్ వి విల్ కాల్ ఇట్ యాస్ జస్ట్ డిక్లరేషన్. ఓకే. జస్ట్ డిక్లరేషన్. యాహ్! లెట్ మీ కామెంట్ ఇట్. ఓకే. ఇప్పుడే మనం కాన్స్ట్‌ని యూజ్ చేసుకొని మనం వేరియబుల్స్‌ని ఎలా క్రియేట్ చేసుకుంటామంటే కాన్స్ట్ నేమ్ ఓకే. లెట్ మీ కామెంట్ ఔట్ దిస్ ఆల్సో. యాహ్! కాన్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, వై, జెడ్. ఓకే. ఎక్స్, వై, జెడ్ ఇచ్చాను. అండ్ కన్సోల్ డాట్ లాగ్ నేమ్ అని ఇచ్చాను. సారీ నేమ్ అని ఇచ్చాను. ఎప్పుడైతే నేను కన్సోల్‌లోకెళ్తే ఎక్స్, వై, జెడ్ అని వచ్చింది. కూల్ రైట్? నౌ అండ్ అగైన్ కాన్స్ట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇచ్చి అండ్ అగైన్ కన్సోల్ డాట్ లాగ్ ఏజ్ అని ఇచ్చాను. సో, ఎక్స్, వై, జెడ్ అండ్ 30 అని ఇచ్చాము. యాజ్ ఇట్ ఈస్‌గా లెట్ అనేది ఎట్లా వర్క్ అయిందో సేమ్ అలానే కాన్స్ట్ కూడా వర్క్ అవుతుంది. బట్ నేనేం చేసా ఇప్పుడు నేనేంటంటే ఏజ్ వాల్యూని మార్చాలనుకుంటున్నాను. వెరాజ్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 22. 22 లెట్ మీ కన్సోల్ డాట్ లాగ్ ఏజ్. ఓకే. యాహ్! సీ ఫస్ట్ నేనేం చేశాను నేమ్ అనేది ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఎక్స్‌వైజెడ్ కన్సోల్ డాట్ లాగ్ చేశాను. నేమ్ వచ్చేసి ఎక్స్‌వైజెడ్ అనేది వచ్చేసింది నాకు అవుట్‌పుట్‌లో. కూల్. నౌ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అని ఇచ్చాను. కన్సోల్ డాట్ లాగ్ చేస్తే 30 కూడా వచ్చేసింది. ఫైన్. అగైన్ నేనేంటి ఈ ఏజ్‌ని మార్చాలనుకుంటున్నా. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 22 అని పెట్టాను. బట్ నాకు ఎప్పుడైతే అట్లా పెట్టగానే ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటి? అన్‌క్యాచ్ టైప్ ఎర్రర్ అసైన్‌మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. మీన్స్ ఏంటంటే ఈ కాన్స్టెంట్ ఏదైతే మనం కాన్స్ట్ అనేది యూజ్ చేసుకొని డిక్లేర్ చేసుకుంటున్నామో వేరియబుల్‌ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నామో ఎప్పుడైతే మనం ఫస్ట్ టైమ్ ఇనిషియలైజ్ చేస్తామో అది కాన్స్టెంట్‌గా ఉండిపోయిద్దనమాట. ఓకేనా? వి కెన్ నాట్ చేంజ్ ఇట్ లేటర్. ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేస్తామో అది ఫైనల్ అనమాట. లేటర్ వి కెన్ నాట్ రీఅసైన్ ద వాల్యూ. లేటర్ వి కెన్ నాట్ రీఅసైన్ ఇట్. ఓకే. సో, ఫిక్స్‌డ్ అనమాట. ఒక్కసారి మనం ఏమైనా అసైన్ చేస్తే అది అలా ఫిక్స్‌డ్‌గా ఉండిపోయిద్ది. దాన్ని మనం లేటర్ ఎప్పుడైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోలేము. ఓకే. యాహ్! ఇది వచ్చేసి కాన్స్ట్‌కొచ్చేసనమాట. ఓకే. యాహ్! సో, లెట్‌కి, కాన్స్ట్‌కి డిఫరెన్స్ ఏంటంటే లెట్ అనేది ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటామో లెట్ అనేది యూజ్ చేసుకొని లేటర్ వి కెన్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద లెట్. బట్ కాన్స్ట్ అనేది ఎప్పుడైతే మనం కాన్స్ట్ యూజ్ చేసుకొని ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకున్నామో ఆ వేరియబుల్‌ని లేటర్ మనం చేంజ్ చేసుకోలేము. చేంజ్ చేసుకుంటే మనకేంటంటే ఒక ఎర్రర్ వస్తది. అసైన్‌మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అని ఇట్లా ఎర్రర్ అనేది రేజ్ అవుతది. ఓకే. యాహ్! ఇంకొకటొచ్చేసి వార్. ఓకే. ఇంకొకటొచ్చేసి వార్. సో, వార్ అనేది ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఓల్డర్ వర్షన్. ఓకేనా? అంటే ఇది స్టార్టింగ్ ఇనిషియల్ వర్షన్ నుంచే ఉంది. వార్ అనేవి. ఈ లెట్ కాన్స్ట్ ఏంటంటే రీసెంట్ వర్షన్స్‌లోనే వచ్చింది. వార్ అనేది ఎప్పటినుంచో ఉందనమాట. ఓకే. సో, సేమ్ మనం లెట్
కాన్స్ట్ అనేది ఎట్లా యూజ్ చేసుకొని క్రియేట్ చేసామో అట్లనే ఇక్కడ కూడా. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే ఏబీసీ console.log నేమ్ అని ఇచ్చాననుకోండి. ఇక్కడ చూస్తే నాకు నేమ్ వచ్చింది. సేమ్ మనం లెట్ అండ్ కాన్స్ట్‌ని యూజ్ చేసుకొని ఎలా వేరియబుల్స్‌ని క్రియేట్ చేసుకున్నామో, అలానే వేర్ కూడా యూజ్ చేసుకుంటాం. బట్ ఆ మూడిటికి డిఫరెన్స్ ఏంటి? ఓకేనా? ఇలా 3 ఎందుకు పెట్టారు? 2 ఆర్ ఎల్స్ ఒకటుంటే సరిపోద్ది కదండీ! లెట్ మీ సే ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ ఏంటంటే, నేను ఒక 3 బ్లాక్స్ క్రియేట్ చేసుకుంటున్నానండి. బ్లాక్ 1, బ్లాక్ 2 అండ్ బ్లాక్ 3. సో, బ్లాక్ అంటే ఏం లేదండి. జస్ట్ ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే. ఈ బ్లాక్ 1లో లెట్ నేమ్1 ఈజ్ ఈక్వల్స్ టు ఏబీసీ అని పెట్టాను. ఈ బ్లాక్ 2లో కాన్స్ట్ నేమ్2 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్, వై, జెడ్ అని పెట్టాను. అండ్ ఈ బ్లాక్ 3లో ఏంటంటే వేర్ నేమ్3 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. లెట్స్ సే ఎంఎన్ఓ. ఓకే. ఇలా 3 బ్లాక్స్ అనేవి నేను క్రియేట్ చేసుకున్నా. నౌ ఈ బ్లాక్ బయట నేను ఈ నేమ్1 అనేది యాక్సెస్ చేసుకుంటున్నా. console.log నేమ్1. ఎప్పుడైతే నేను కన్సోల్ ఓపెన్ చేశానో నాకేంటి ఎర్రర్ అనేది రేజ్ అయింది. సో, ఆ ఎర్రర్ ఏంటంటే లెట్ మీ రిమూవ్ ఇట్. ఓకే. అన్‌కచ్ రిఫరెన్స్ ఎర్రర్ నేమ్1 ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకేనా? ఇక్కడ క్లియర్‌గా చదవండి. ఇట్ వాస్ నాట్ డిఫైన్డ్. నాట్ అన్‌డిఫైన్డ్. ఓకేనా? అన్‌డిఫైన్డ్ కాదు. నాట్ డిఫైన్డ్. సో, నాట్ డిఫైన్డ్ ఏంటంటే అసలు వేరియబుల్ లేదనేది అని చెప్తుంది మనకి. ఓకేనా? నేమ్1 అనే వేరియబుల్ లేననేదే చెప్తుంది. సో, ఎందుకు చెప్తుందంటే మనం లెట్ అనేది వేరియబుల్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకున్నామో, అవి ఓన్లీ ఎక్కడైతే బ్లాక్‌లో క్రియేట్ చేసుకున్నా, ఆ బ్లాక్‌లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలము. ఔట్ ఆఫ్ బ్లాక్ వి కెన్ నాట్ యాక్సెస్ ఇట్. లెట్ మీ షో యూ. సో, నేను ఎప్పుడైతే మళ్ళీ బ్లాక్ లోపలికెళ్ళి యాక్సెస్ చేస్తున్నానో, కన్సోల్ ఓపెన్ చేశానో, నాకు ఏబీసీ అనేది వచ్చింది. ఎప్పుడైతే నాకు బ్లాక్ బయట యాక్సెస్ చేసుకుంటున్నానో, నాకేంటంటే నేమ్1 ఈస్ నాట్ డిఫైన్డ్ అనేది చూపిస్తుంది. సో, లెట్ ఈజ్ ఏ బ్లాక్ ఆర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఏ లోకల్ స్కోప్. సో, ఇట్ ఈజ్ ఏ బ్లాక్ ఆర్ లోకల్ స్కోప్. ఓకే. సో, ఏంటంటే బ్లాక్ అనేది మనం ఎక్కడైతే లెట్ అనేది ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నామో అక్కడ మాత్రమే ఆ బ్లాక్‌లో మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలం. బియాండ్ దట్ వి కెన్ నాట్ యాక్సెస్. ఓకే. నౌ సేమ్, సేమ్ ఇక్కడ నేను ఇంకొక బ్లాక్ క్రియేట్ చేసుకొని బ్లాక్ లోపల కాన్స్ నేమ్2 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్‌వై/జెడ్ అని పెట్టుకొని అగైన్ console.log చేస్తున్నాను. ఇది కూడా బ్లాక్ బయటే చేస్తున్నాను నేను. నేమ్2 అని ఇచ్చాను. దెన్ సో, ఇక్కడ కూడా నాకు మళ్ళీ ఎర్రర్ వచ్చింది. సేమ్ ఎర్రర్ వచ్చింది. ఓకేనా? సేమ్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ చూస్తే మీరు అన్‌క్యాచ్ రిఫరెన్స్ ఎర్రర్ నేమ్2 ఈస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. సో, ఇది కూడా ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ లోకల్ లెట్ లాగానే ఇట్ ఈస్ ఏ లోకల్ ఆర్ బ్లాక్ స్కోప్ అనమాట. సేమ్ లెట్ లాగానే కాన్స్ట్ కూడా బ్లాక్ ఆర్ లోకల్ స్కోప్ అనమాట. ఓకే. మనం కాన్స్ట్ అండ్ లెట్ ఏంటంటే ఎక్కడైతే బ్లాక్‌లో క్రియేట్ చేస్తామో ఆ బ్లాక్‌లో మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలం. బియాండ్ దట్ వి కెన్ నాట్ యాక్సెస్ ఇట్. లెట్ మీ షో యూ. సో, ఎక్స్/వై/జెడ్ అనేది వచ్చేసింది. నౌ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ 3 వేర్ అనమాట. వేర్ నేమ్3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎన్ఓ. సో, సేమ్ అగైన్ బ్లాక్ బయట నేను మళ్ళీ యాక్సెస్ చేస్తున్నాను. నేమ్3. ఎప్పుడైతే నేను బ్లాక్ బయట యాక్సెస్ చేశానో నాకు ఎంఎన్ఓ అని అవుట్‌పుట్ వచ్చింది. ఇందాకట్లాగా ఎర్రర్స్ రాలేదు. ఎంఎన్ఓ అని వాల్యూ వచ్చింది. డేటా వచ్చిందనమాట.
సో, ఈ లెట్, వార్ ఏవైతే ఉన్నాయో అవి 2 సేమ్ ఫంక్షనాలిటీ. బట్ సారీ, లెట్, కాన్స్ట్ అనేది ఏవైతే ఉన్నాయో అవి 2 సేమ్ ఫంక్షనాలిటీ అనమాట. అంటే ఏం లేదు. మనం ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నామో అక్కడ మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. బట్ వార్ అనేది ఓకేనా? వార్ అనేది వి విల్ కాల్ ఇట్ యాస్ గ్లోబల్ ఆర్ వి విల్ కాల్ ఇట్ యాస్ ఫంక్షన్ లెవెల్ స్కోప్. ఫంక్షనల్ లెవెల్ స్కోప్ అనమాట. అంటే ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా వి కెన్ యాక్సెస్ ఇట్. ఔట్ ఆఫ్ బ్లాక్ ఆల్సో వి కెన్ యాక్సెస్ ఇట్. లెట్, కాన్స్ట్ అనేది ఔట్ ఆఫ్ బ్లాక్‌లో వి కెన్ నాట్ యాక్సెస్ ఇట్. బట్ వార్ అనేది వి కెన్ యాక్సెస్ ఇట్ ఈవెన్ ఔట్ ఆఫ్ బ్లాక్ ఆల్సో. ఓకే. ఇక్కడ నేను చెప్పాను కదా! ఈవెన్ వి కెన్ యాక్సెస్ ఇన్‌సైడ్ ద బ్లాక్ ఆల్సో అండ్ ఔట్‌సైడ్ ద బ్లాక్ ఆల్సో. ఓకే. యాహ్! సో, ఇదన్నమాట డిఫరెన్స్ వచ్చేసి. లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో, ఓకే. ఆహ్, ఇట్ ఈస్ ఏ గ్లోబల్ ఆర్ ఫంక్షనల్ లెవెల్ స్కోప్. సో, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా చెప్పాను. ఎలా ఫంక్షనల్ లెవెల్ స్కోప్ అని చెప్తున్నావు, ఎలాగా గ్లోబల్ సారీ లోకల్ స్కోప్ అనేది చెప్తున్నావు అనేది నేను మీకింకా కొంచెం డీటెయిల్‌గా చెప్తాను. బ్యాక్ ఎండ్‌లో ఏమవుతుందనేది. ఓకే. బ్యాక్ ఎండ్ ప్రాసెస్‌లో ఏమవుతుందనేది ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్తాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే బేసిక్ అనమాట. ఓకే. యాహ్! అండ్ ఏంటంటే మనం ఇలా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆహ్, యాహ్! ఓకే. ఇలా నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అవినాష్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అండ్ సీ లెట్ నేమ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అనేది ఇచ్చాననుకోండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేమ్‌లో ఏవైతే వాల్యూ ఉందో అవినాష్ అని దట్ వుడ్ బి కాపీ ఇంటూ దిస్ నేమ్ 2 అనమాట. ఓకేనా? ఈ అవినాష్ అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ డేటా అనేది ఇక్కడికొచ్చేసి కాపీ అయిపోయి ఉండిద్దనమాట. సో, ఆహ్, లెట్ మీ కాపీ థీస్ 2 స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఫాస్ట్‌లీ. సో, నేనెప్పుడైతే ఇట్లా క్రియేట్ చేశానో నాకేంటి ఒక కంటైనర్‌లా క్రియేట్ అయిపోయి ఓకేనా? అండ్ నేమ్ వచ్చేసి అవినాష్ అని ఉంది కదా! దీనికి నేమ్ వచ్చేసి వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్. ఓకే. సో, ఇంకొక కంటైనర్ క్రియేట్ చేశాను నేను. ఇంకొక కంటైనర్ క్రియేట్ చేశాను. ఆఫ్టర్ దట్ దాని పేరొచ్చేసి నేమ్ 2. ఓకే. ఈ నేమ్ 2లో నేనేం చేశాను, నేమ్ అనేది వేరియబుల్ పాస్ చేశాను గదా! నేమ్ అనే వేరియబుల్ పాస్ చేశాను. సో, ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో, నేమ్ అనే వేరియబుల్‌లో వాల్యూ ఉందో దట్ వుడ్ బి కాపీ ఇంటూ దిస్ నేమ్ 2 అనమాట. ఓకే. సో, ఇక్కడ నాకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ అనేది వచ్చిద్ది. అవినాష్ అని. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే వేరియబుల్స్ ఒక వేరియబుల్‌ని ఇంకొక వేరియబుల్‌లోకి కూడా మనం అసైన్ చేసుకోవచ్చనమాట. ఓకే. యాహ్! ఇది ఆహ్, కొంచెం డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ హౌ టు క్రియేట్ అండ్ హౌ టు యాక్సెస్ వేరియబుల్స్. ఓకే. అండ్ ఈ బ్లాక్ లెవెల్ అండ్ లోకల్ గ్లోబల్ లెవెల్ స్కోప్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మీకు డీటెయిల్‌గా చెప్తాను. విత్ యాన్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. ఎలా మనం బ్లాక్ లెవెల్ అండ్ లోకల్ లెవెల్ అనేది చెప్తున్నాము. ఓకే. యాహ్! సో, ఇఫ్ ఎట్ ఆల్ మీకేమైనా అర్థం కాకపోతే ప్లీజ్ పింగ్ మీ ఆన్ కామెంట్ సెక్షన్. ఓకే. ఐ విల్ రీమేక్ ద వీడియో అగైన్ అండ్ ఐ విల్ అప్‌లోడ్ ఇట్. యాహ్! ఇఫ్ ఎట్ ఆల్ మీకేమైనా అర్థం కాకపోతే అర్థమైనా, అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అర్థమైందని లేదా అర్థం కాలేదని. సో దట్ ఏంటంటే నాకు ఇంకా కొంచెం వీడియోస్ చేయాలని మోటివేషన్ లాగా వస్తది. యాహ్! యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్. బై బై.